हेलो फ्रेंड्स, वेलकम टू मై ఛానల్। ఈరోజు మనం మిల్లెట్స్ తో దోస ప్రిపేర్ చేద్దాం। ముందుగా 1 కప్పు రాగులు తీసుకోవాలి, 1/2 కప్పు బార్లీ తీసుకోవాలి, 1/2 కప్పు కొర్రలు తీసుకోవాలి, అలాగే 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు పెసర్లు తీసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని 3 నుంచి 4 సార్లు నీట్గా కడగాలి। వీటిని ఇప్పుడు కడిగినాం కదా, వీటిలో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేయాలి। అలాగే ఇవి మునిగే వరకు కొన్ని వాటర్ వేసి 10 to 12 అవర్స్ నాననివ్వాలి। ఇప్పుడు వీటిని నాననిద్దాం। మనం వీటిని నానబెట్టి 10 అవర్స్ అవుతుంది। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి। వీటితో పాటు 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి। 1.5 ఇంచు అల్లం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి। నేను సాల్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయింది। ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి। ఈ విధంగా వస్తే సరిపోతుంది। దోస బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో, అంటే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలిపితే సరిపోతుంది। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్తో దోశలు వేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక దోశల పెంక పెట్టాలి। ఇప్పుడు పెంక వేడెక్కింది, ఈ బ్యాటర్తో దోశలు ప్రిపేర్ చేద్దాం। ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేయాలి। కింది సైడ్ కొద్దిగా ఫ్రై కాగానే ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొద్దిగా ఫ్రై కానివ్వాలి। ఇప్పుడు మిల్లెట్ దోశ రెడీ అయ్యింది, సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది। మిల్లెట్ దోశ రెడీ అయ్యిందండి। ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।